ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా ఇటు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమకు కానీ ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ రిజర్వాయర్లు కానీ ఏదైతే మరి ఐటీసీ స్కీమ్స్ కానీ ప్రారంభించడం పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఏదైతే ఇరిగేషన్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి ఒకే ఒక ఉదాహరణ, ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 5 సంవత్సరాల్లో అంటే 2019, 2024 5 సంవత్సరాలలో మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అదే 14-19లో 71,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్ కి బడ్జెట్ లో కేటాయింపులు చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 14-19లో 5 సంవత్సరాల్లో మన బడ్జెట్ టోటల్ గా 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్లలో మేము 71,000 కోట్లు పెట్టాం. వీళ్ళు 19-24 5 సంవత్సరాల్లో వీళ్ళ బడ్జెట్ 12 లక్షల కోట్లు, వీళ్ళు పెట్టింది 32,000 కోట్లు. అంటే ఇరిగేషన్ శాఖకి ఎంత నిర్లక్ష్యం చేశారో అదొక ఉదాహరణ. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ 9 నెలల కాలంలోనే మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఒక 17,000 కోట్లు, అదేవిధంగా మొన్నటి బడ్జెట్ లో ఒక 18,000 కోట్లు, అంటే 35,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే ఇరిగేషన్ శాఖకు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది అని అంటే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 32,000 కోట్లు కేటాయిస్తే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 9 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి కేటాయించింది అని అంటే ఈ యొక్క ఇరిగేషన్ కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి అదే ఒక ఉదాహరణ తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఉత్తరాంధ్రకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఇరిగేషన్ శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి 1-2 రోజులు ప్రతి ప్రాజెక్టుని కూడా మీరు రివ్యూ చేసుకుని ఆ రివ్యూ చేసినటువంటి ప్రాజెక్టుల యొక్క నోట్స్ అన్ని కూడా మళ్ళీ మీరు ఒక్కసారి మనం రివ్యూ చేసుకుని తొందరలోనే ఉత్తరాంధ్రలో కూడా ఒక రోజు నేనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీద కూడా రివ్యూ చేస్తానని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పారని అంటే ఈ ఉత్తరాంధ్ర మీద, ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆయన ఉన్నటువంటి శ్రద్ధకే అది కూడా ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ ఉత్తరాంధ్రకు కూడా సంబంధించి నేను కూడా చూస్తే ఆ రోజు 14-19లో ఈ ఉత్తరాంధ్రకి 1,531 కోట్ల రూపాయలు ఆ రోజు మేము పెట్టడం జరిగింది. మరి ఏదైతే బడ్జెట్ పెరిగింది కానీ కేటాయింపులు 19-24లో చూస్తే కేవలం 453 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ రకంగా ఉత్తరాంధ్రకు అడుగడుగునా కూడా మరి గత వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో. అందులో కూడా పర్టికులర్ గా మీ అందరికీ తెలుసు, ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తరాంధ్ర కళ ఏదైతే ఉందో మరి దానికి గత వైసీపీ పాలనలో 1 రూపాయి కానీ, 1 అర్బస్తా సిమెంట్ కానీ, 1 తట్ట మట్టి కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 600 కోట్ల రూపాయలు మొన్నటి బడ్జెట్ లో కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మరి కేటాయింపులు కూడా చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దురదృష్టం అందులో కూడా పర్టికులర్ గా ఇవాళ శ్రీకాకుళం జిల్లా మరి ఇక్కడే గతంలో ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు, ఒక పశుసంవర్ధక శాఖ మంత్రి ఉన్నాడు, కానీ శ్రీకాకుళం జిల్లాకు చేసింది 0. అది ఏదైతే ఇప్పుడే మనం చూస్తూ ఉంటే ఇప్పుడే ఐడిసి మరి ఈవేళ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు లిఫ్ట్ స్కీమ్స్. వాస్తవం మొన్న కూడా మేము ఈ యొక్క 9 నెలల కాలంలో చూస్తే రాష్ట్రంలో 1,040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి గత 5 సంవత్సరాల నిర్వహణ లోపం వల్ల. అటువంటి స్థితిలో మళ్ళీ ఆ లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ జీవం పోయాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి మొన్ననే ఏజెన్సీలతో కూడా మాట్లాడి హమ్ మోడల్లో ఒక 10 years అంటే రైతులకి భారం లేకుండా హమ్ మోడల్లో ఏజెన్సీలకి ఒక 10 years ఇచ్చి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ నుంచే మనం వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చి ఆ మెయింటెనెన్స్, రిపేర్స్ కూడా వాళ్ళే చేసేటటువంటి విధంగా ఆ యొక్క ఏదైతే ఐడిసి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆదుకోవాలని చెప్పేసి కూడా
మన ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తొందరలోనే ఏదైతే రిపేర్స్ కి అదేవిధంగా ఆ మెయింటెనెన్స్ కి అవేటువంటి ఖర్చునంతా కూడా మరి క్యాలిక్యులేట్ చేసి అవి కూడా టెండర్స్ పిలిచి అవి కూడా ఫైనలైజ్ చేసేటువంటి ప్రక్రియ కూడా డిపార్ట్మెంట్ లో కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా లస్కర్లు అనేది ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అత్యంత కీలకం. మరి దురదృష్టం గత సంవత్సరం నుంచి కూడా అంటే వైఎస్ఆర్సీపీ గత సంవత్సర పాటు లస్కర్లకి బకాయిలు పెట్టిపోతే జీతాలు మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత ఒక్కొక్క లస్కర్కి 90,000 ₹1,00,000 ఒక్కసారిగా ఆ సంవత్సరం బకాయిలు కూడా విడుదల చేశాం. అంటే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వనటువంటి స్థితికి గత ప్రభుత్వం నెట్టేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఇప్పుడే ఉద్యోగస్తులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక ఏ విధమైన ఇంక్రిమెంట్లు కానీ అదేవిధంగా శాలరీస్ పెరగడం కానీ లేకుండా మరి సీనియర్స్ అయ్యుండి కూడా జూనియర్స్ కింద పనిచేసేటువంటి పరిస్థితిలో ఉన్నామని ఏదైతే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏఈల నుంచి డిఈలకు అదేవిధంగా డిఈల నుంచి ఈ నుంచి ఎస్సీ నుంచి సిఈల వరకు కూడా మరి ఈవేళ ప్రమోషన్లు ఇచ్చి ఆ ఉద్యోగస్తుల్లో కూడా ఒక పని చేయాలనేటువంటి ఒక సంకల్పం, ఒక ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా పెంచడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగా ఈరోజు రివ్యూలో కూడా మరి చాలా విషయాలను కూలంకషంగా అందులో పర్టికులర్ గా ఏదైతే నేరేడు బ్యారేజీ మరి ఇది కూడా అవసరం, కాకపోతే ఇది ఇంటర్ స్టేట్ ఏదైతే ఏపీ అండ్ ఒరిస్సా స్టేట్ లో లింకప్ ఉంది కాబట్టి మరి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వారి పరిధిలో పరిష్కరించేటువంటి విధంగా మరి అదేవిధంగా ఏదైతే వంశధార ప్రాజెక్టు మరి ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తించి ఏదైతే 87 ప్యాకేజ్ 88 ప్యాకేజ్ 2 ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే రాతి కట్టుబడి కానీ ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ఎస్టిమేషన్ కూడా పంపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొట్టా బ్యారేజీ కూడా మరి అది కూడా ప్రమాదభరితంగా ఉంది. దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే హిరమండలం రిజర్వాయర్ మరి ఇది యాక్చువల్ గా 19.3 టీఎంసీ కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3-4 టీఎంసీని మాత్రమే నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే రిమైనింగ్ అంటే స్పిల్వే గేట్స్ కానీ ఇంకా అదేవిధంగా ఆ రిజర్వాయర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ అదేవిధంగా లిఫ్ట్ కూడా ఏదైతే మరి 34% లిఫ్ట్ ఇప్పటి వరకు పూర్తయినటువంటి పరిస్థితి. ఈ లిఫ్ట్ కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే ఒక 12 టీఎంసీని మనం రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ 12 టీఎంసీ లిఫ్ట్ కి పనులు కూడా ప్రారంభించుకుని అడిషనల్ గా కూడా ఇంకొక 5 టీఎంసీ నీరుని కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్స్ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బయోడైట్ ఏదైతే అది కూడా ప్రమాదభరితంగా ఉండడంతో దాన్ని కూడా డిపిఆర్ తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసిన డిపిఆర్ ని బట్టి ఆ యొక్క రిపేర్స్ అవి కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గొట్టా బ్యారేజ్ కి సంబంధించి ఏదైతే లెఫ్ట్ కెనాల్ కానీ అదేవిధంగా రైట్ కెనాల్ కానీ ఏదైతే ఉందో ఆ మోడర్నైజేషన్ వర్క్స్ అన్ని కూడా నిలిచిపోవడం వల్ల ఆ కెనాల్ కెపాసిటీ ఒక 60% 70% మాత్రమే వాటర్ పోతుంది. దానివల్ల శివారు ప్రాంతాలకి సాగునీరు తాగునీరు అందనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఏదైతే డీసిల్టింగ్ కానీ అదేవిధంగా రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మేము మదన గోపాల్ సాగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఇప్పుడు పరిశీలించాం. మరి కొన్ని ఏదైతే గేట్స్ కానీ ఇవి కానీ కొన్ని పోర్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకుని ఆ రిజర్వాయర్ ని కూడా ఒక వాటర్ ని నింపడంతో పాటుగా ఒక టూరిజం ప్లేస్ గా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే విధంగా దానికి కూడా ఒక ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటిది మహేంద్ర తనయ కూడా ఇప్పటి వరకు చూస్తే 45% పనులు మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితిని గుర్తించడం జరిగింది. దీనికి కూడా కొంత ల్యాండ్ ఎక్వేషన్ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్లియర్ గా డిస్కషన్ చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కళ మీ అందరికీ తెలుసు, ఏదైతే వంశధార నాగావళి లింక్ ఏదైతే ఉందో దీనికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ సమస్య. అంటే ఇట్లా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ గా మరి వాటిని ఇన్స్పెక్షన్ చేయడంతో పాటుగా రివ్యూ చేయడంతో పాటుగా స్పష్టంగా ఎప్పటికిప్పటికే పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్ లిస్ట్ పంపించమని చెప్పాం. ఈ రోజు ఏదో రివ్యూ చేయడం అనే కాదు, ఈ మినిట్స్ నోట్ చేసుకుని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక 10-15 డేస్ లో
మళ్ళీ సెక్రటేరియట్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి అఫీషియల్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకుని ఈ రివ్యూలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మేము పనిచేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఆ పోలవరం దగ్గర ఏదైతే పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ కెనాల్ ని మీరు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వండి, ఉత్తరాంధ్రకి ఈ సంవత్సరంలోనే నీరు తీసుకెళ్ళండి అంటే మొన్న 1200 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే లెఫ్ట్ కెనాల్ కూడా టెండర్స్ పిలిచి ఈ యొక్క 2025 జూన్కే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తా ఉన్నాం. అంటే ఖచ్చితంగా మరి ఉత్తరాంధ్రకు 2025 జూన్కే ఆ యొక్క గోదావరి వరద నీరు అందించేటువంటి ప్రక్రియ అంటే ఒక లక్ష్యంతో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖ మీద ఇంత ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుకు పోతూ ఉన్నాం. అందులో కూడా పర్టికులర్ గా ఈవేళ శ్రీకాకుళం జిల్లా మరి అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మరి మంత్రిగా మరి ఆయన ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రవికుమార్ సీనియర్ శాసనసభ్యులు కానీ ఇంకా ఇతరత్ర ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ తమ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కూడా ఎట్లా చేయాలనేది మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రతి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఖచ్చితంగా మాకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అంటే ఒక మంచి జిల్లాలు. మరి ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జిల్లాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఈ యొక్క పనులు ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. మరి నిజంగా అప్పు పంచాలంటే ఒక్కొక్క తల మీద ఈవేళ 2,40,000 వస్తుంది. కానీ ఆ భారం ప్రజల మీద పెట్టకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో వీళ్ళే ఆ భారం మోస్తూ ఈవేళ ప్రజలకి ఇంత సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ యొక్క నేరేడు బ్యారేజ్కి సంబంధించి కూడా మరి మన సైడ్ వేర్ కూడా ఒక కెనాల్ తీసుకుంటున్నాం కానీ సఫిషియెంట్ గా మనం వాటర్ రావట్లేదు. ఆ బ్యారేజ్ పూర్తవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాటర్ వస్తుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే ఒరిస్సా గవర్నమెంట్ తోటి కూడా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా మాట్లాడడానికి ఇప్పుడే మేము కూడా నోట్స్ అయి ప్రిపేర్ చేసి గవర్నమెంట్ దృష్టిలో పెడతాం. ఒకవేళ ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ కాబట్టి అంటే ఎంత ఒకే ప్రభుత్వాలున్నా ఒక్కొక్కసారి అక్కడ రాష్ట్ర ప్రజల మనోభావాలను బట్టే ఏ ప్రభుత్వాన్ని పనిచేస్తున్నటువంటి స్థితి మీ అందరికీ తెలుసు. అంచేత ఆ ఇంటర్స్టేట్ ప్రాబ్లం ఏదైనా క్లియర్ అవ్వకపోతే అప్పటి వరకు వేచి చూడకుండానే లిఫ్ట్ స్కీమ్ను కూడా మనం ప్రపోజ్ చేసుకున్నాం. ఆ లిఫ్ట్ స్కీమ్ ఇప్పుడు ప్రజెంట్ 12 టీఎంసీకి ప్రిపేర్ అయి ఉంది. ఆ 12 టీఎంసీ ప్రిపేర్ అయి ఉంది కాబట్టి ముందు ఆ 12 టీఎంసీని లిఫ్ట్ స్కీమ్ పూర్తి చేసి అడిషనల్ కూడా 5 టీఎంసీ అంటే మనం ఇప్పుడు ఏదైతే మీ హీరమండలం ఏదైతే మనకు 19 టీఎంసీ ఉందో ఒకవేళ ఆ యొక్క బ్యారేజ్ ఇంటర్స్టేట్ ప్రాబ్లం వల్ల పూర్తి కాకపోయినా ఆల్టర్నేటివ్ గా ఇక్కడ లిఫ్ట్ ద్వారా మనం ఫిల్ చేసుకుంటాం. అంటే ఈ రకంగా 2 వేలో కూడా మేము వర్క్ చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అంటే నాట్ స్టార్టెడ్ కానీ బిలో 25% కానీ ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి క్యాన్సిల్ చేయమని స్టేట్ వైడ్ గా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చినటువంటివి. ఏదైతే ఎఫ్ఆర్ఎంబి లెవెల్ దాటడం వల్ల ఆ వర్క్స్ అన్ని కూడా చేయకుండా అక్కడ ఉండిపోవడం వల్ల కొత్తగా శాంక్షన్స్ ఇవ్వడానికి లేకుండా అవుతుందని చెప్పేసి ఆ రకంగా జీవో ఇవ్వడం జరిగింది. కానీ ఆ జీవోకి పర్టికులర్ గా ఉత్తరాంధ్రకు మేము ఆ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ మ్యాక్సిమం కాకుండా, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఏదైతే నాట్ స్టార్టెడ్ కానీ బిలో 25% లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ఆ ప్రాజెక్ట్స్ ను కూడా అటువంటి ప్రీ క్లోజర్ కనుక చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసాం. దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్లు వేసుకుని టెండర్లు పిలుచుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. వంశధార నాగావళి ఇప్పుడే రివ్యూ చేశాము. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కొంత సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల, అవి కూడా క్లియర్ చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరి అదే ఇప్పుడు అన్ని చాలా మైనరే, అందుకనే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద దృష్టి పెట్టి క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మీరు చెప్పినటువంటి విషయం మీద ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసింది.
ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పాను, ఇప్పుడు ఇరిగేషన్ అంటే మనం వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టుకుని రిజర్వేయర్లు కట్టుకుని సంవత్సరం అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటిది అదే. ఎందుకంటే అధికార మార్పిడి అనేది ఈవేళ విధ్వంసానికి దారితీసింది. గతంలో మన ప్రభుత్వం నిర్మాణం వైపు అడుగులేసాం, అధికార మార్పిడి విధ్వంసానికి దారితీసింది. దాంతో ఏదైతే మీరు చెప్పినట్టుగా శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, టైలాండ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెయింటెనెన్స్ లేక ఇప్పుడే చెప్తూ ఉన్నారు, ప్రతి కెనాల్లో కూడా కనీసం నీళ్లు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పరిస్థితి. అంచేత అవన్నీ కూడా మళ్ళీ వీడ్ రిమూవల్ చేయాలి, మళ్ళీ డీసిల్టింగ్ చేయాలి. ఏదైతే కొన్ని చోట్ల అయితే లాక్స్ కానీ, డోర్స్ కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం రిపేర్ల సంగతి అటు నుంచి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనము చేయలేము. కానీ ఇవి ప్రయారిటీ ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే, మీరు ఈ రివ్యూస్ లో ఒక 10%, 20% అవేటువంటి చేస్తే ఇమ్మీడియట్లీ సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, 30-40% ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ చేస్తే ఏం పూర్తవుతాయి, ఎంత ఆయకట్టుకు నీరు ఇవ్వగలుగుతాం అనేది మీరు ఒక ఎస్టిమేట్ చేసుకుని వస్తే మనం ప్రయారిటీ వారీగా అవన్నీ కూడా పూర్తి చేద్దామని ఇవ్వడం జరిగింది. ఈ రోజు సుదీర్ఘంగానే మేము ఒక 3 hours డిస్కషన్ చేసాం. ఇది నిరంతరం చేసుకుని సాధ్యమైనంత వరకు అతి తొందరలోనే ఏదైతే మీరు చెప్పినటువంటి ఆ సమస్యలు ఏవైతే అది క్లియర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.